ఇటీవల హైదరాబాద్ శివార్లోని మోయినాబాద్ మండలం తొట్కల్లులో ఓ ఫామ్ హౌస్లో కోడి పందాల నిర్వహణ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. కోడి పందాల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మోయినాబాద్ పోలీసులు మాదాపూర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. కోడి పందాల నిర్వహణపై వివరణ ఇవ్వాలని పోలీసులు అందులో పేర్కొన్నారు. ఫామ్ హౌస్ ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. లీజుకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. మంగళవారం రాత్రి పొద్దాయాక పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 61 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద 30 లక్షల నగదు, జూద క్రీడలో ఉపయోగించిన కోటి విలువైన బెట్టింగ్ కాయిన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ శివార్లోని మోయినాబాద్ మండలం తొట్కల్లో ఓ ఫామ్ హౌస్ లో కోడి పందాల నిర్వహణ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. కోడి పందాల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందించారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. నోటీసులు ఇచ్చారు. ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకటే ఏం జరిగింది, గత ఎన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి పూర్తిగా కూడా ఒకటే వివరణ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పోచంపల్లికి అయితే పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ప్రస్తుతం దీనికి సంబంధించి ఎంక్వైరీ మొదలైన నేపథ్యంలోనే అసలు పోచంపల్లికి ఇన్వాల్వ్మెంట్ ఏముంది అనే దాని మీద ఎంక్వైరీ అయితే నడుస్తుంది. అయితే అందులో భాగంగానే ప్రస్తుతం నోటీస్ సర్వ్ చేశారు కాబట్టి పోచంపల్లి కూడా దీనికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆయన చెప్పేటటువంటి సమాధానం ఆధారంగా తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే పోలీసులు తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ఈ మొత్తం ఏదైతే కోడి పందాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా కూడా ఫామ్ హౌస్ వివాదంపై ఏదైతే నడుస్తుందో ఫామ్ హౌస్ వివాదంపైనే అది నాదే, రమేష్ అనే వ్యక్తికి దీనికి సంబంధించి లీజుకు ఇచ్చాను అనేటటువంటి విషయం ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా ఆయన కూడా పోచంపల్లి కూడా రిటర్న్ సమాధానం అయితే ఇచ్చారు. అయితే ఫామ్ హౌస్ కు వెళ్ళి నేను 8 ఏళ్ళు అవుతుంది, అక్కడ ఏం జరుగుతుందో నాకేం సంబంధం లేదు, వివాదం పైన పూర్తిగా కూడా పోచంపల్లి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఇచ్చారు. అయితే రమేష్ అనే వ్యక్తికి లీజుకి ఇచ్చాను కాబట్టి ఆ లీజుకి ఇచ్చిన తర్వాత నేను అక్కడ దానికి సంబంధించి ఏమీ పట్టించుకోవట్లేదు. 8 సంవత్సరాలుగా నేను ఆ ఫామ్ హౌస్ బయట కూడా వెళ్ళలేదు. జస్ట్ ఇదంతా కూడా నేను రమేష్ అనేటటువంటి వ్యక్తిని నిర్వహిస్తున్నారు అనే వివరణ కూడా పోచంపల్లి ఇచ్చారు. అయినా పోలీసులు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఫామ్ హౌస్ ఎవరిదైతే ఉంటుందో వారికి నోటీసులు ఇవ్వడం అనేది మామూలుగా జరిగేటటువంటి విషయం. సో అందులో భాగంగా ప్రస్తుతం పోచంపల్లికి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన కూడా వైపు ఉన్నటువంటి వర్షన్ ఏదైతే ఉంటుందో ఆ వర్షన్ అయితే పోలీసులు చెప్పబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. Thank you.